అయితే వాళ్ళు అక్కడ హిందుత్వం స్వీకరించి భారతదేశం దాకా ప్రయాణం చేసి వచ్చేటప్పటికి ఏం పర్వాలే, మనం అన్నీ మార్చుకుంటాం. ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఒక్కడు ప్రపంచాన్ని కదిలిస్తున్నాడా, అట్టోళ్ళకు 10 మంది తయారైతే ఏం కావాలా? ఇంకా 10 ప్రపంచాలు తయారవుతాయి. అవునా? ఏమీ ఆధారం లేని రోజున ఈ దేశంలో హిందూ సమాజ సంఘటన ప్రారంభమైంది. ఏమీ ఆధారం లేని రోజున, అసలు హిందుత్వాన్ని అంగీకరించని రోజున, అసలు హిందుత్వం అంటే ఏమిటన్న రోజున, ఒక్క మనిషి రాని రోజున, ఆ రోజున 1925లో ప్రారంభించారు. అవునా? 100 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే చిలకగా సముద్రం మదనం చేస్తే వాసుకుని పట్టుకుని దేవతలు రాక్షసులు ఇద్దరు, అంటే ఇటుపక్కన వీళ్ళు అటుపక్కన ప్రతిపక్షం వాళ్ళు ఇద్దరు చిలికేరు. ఇప్పుడు ప్రతిపక్షం, అప్పుడు అధికార పక్షం, అప్పుడు వీళ్ళు ప్రతిపక్షం. చిలికేరు చిలకగా దాంట్లో నుంచి ఏ వస్తే తలా ఒకటి పట్టుకోబోయారు. చివరికి అమృతం వచ్చింది. 2014లో కూర్చుంది, చేస్తున్నది.